తమిళనాడు పోలీసులకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలను జారీ చేశాయి. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పోలీస్ నిఘాను మరింతగా పెంచాలని సూచించాయి. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ నేపథ్యంలో గొడవలను సృష్టించేందుకు అల్లరి మూకలు సిద్ధమైనట్లుగా కేంద్రం ముందే గుర్తించింది. దీంతో రద్దీ ప్రదేశాలలో గస్తీ పెంచాల్సిందిగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. మరోవైపు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా అంటే రాజకీయ పరమైన అంశాల నేపథ్యంలో టీవీకే పూర్తి మెజార్టీ లేని కారణంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని చెప్పేసి కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది రాజకీయానికి సంబంధించిన అల్లరి మూకలు అల్లరి సృష్టించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించి ముందస్తు చర్యలుగా జాగ్రత్తలు వహించింది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు అంటే భూమికూడు రద్దీ ప్రదేశాల్లో కేంద్ర నిఘా వర్గాలను కూడా పెంచాలి, భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని చెప్పి సూచించింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితి అటు టీవీకే పార్టీకి కానీ ఇటు ఏఐడిఎంకే అన్నాడీఎంకే పార్టీలు కూడా ఏది కూడా ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీని కారణంగానే రిసార్ట్స్ రాజకీయాలు అయితే తమిళనాడులో నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే వివిధ పార్టీలకు చెందిన అటు టీవీకే పార్టీ కానీ అలాగే డిఎంకే పార్టీకి సంబంధించి కొంతమంది అల్లరి మొక్కలు గొడవ సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాలు అయితే ముందుగా గుర్తించాయి. ముఖ్యంగా టీవీకే పార్టీకి కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ప్రభుత్వ భద్రతాపరమైన చర్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడంతో టీవీకే శ్రేణులు అల్లరి సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే గుర్తించాయి. ఆ మేరకు రాష్ట్రమంతటా కూడా అప్రమత్తం చేసింది. భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని చెప్పి ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టింది. ఈ క్రమంలోనే నగరంలోని అంటే రాష్ట్రంలోని రద్దీ ప్రదేశాల్లో కూడలి ప్రదేశాల్లో గుంపుగా ఉన్న ఎక్కువ జనం కూడే ప్రదేశాల్లో కూడా భద్రతాపరమైన చర్యలు చేపట్టాలి, ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీకి కేంద్రం సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు అన్ని ప్రదేశాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరమైన హింస ప్రేరేపితం కాకూడదని చెప్పేసి ముందస్తు చర్యలు చేపడుతూ వస్తా ఉంది. ఆ మేరకు అధికారులకు అటు పోలీస్ యంత్రాంగానికి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.